జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది. ఎవరితో ఉండాలో నీ గుండె నిర్ణయిస్తుంది. నీతో ఎవరు ఉండాలనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, మన చేతులే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా, వెనుకోడు ఆగిపోయాడా, ముందోడు కూలిపోయాడా కాదు, యుద్ధం గెలిచామా లేదా అనేదే ముఖ్యం. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. నీవు వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులోని అదృష్టం తారుమారు చేస్తుంది. బంధువులను కలుపుకోవడం కాదు, వాటిని నిలుపుకోవడంలోనే ఉంటుంది మన సంస్కారం. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానము రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తి తోడుండాలి. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు. కొన్ని బంధాలు మనసుని ఎంతలా అల్లుకుంటాయంటే కలలో కూడా దూరం భరించలేనంతలా. ప్రతిదానిలో మంచి చూడటం నేర్చుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్య పోషణకు రోజు కొంత సమయం వెచ్చించకపోతే జబ్బు పడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. చీకట్లోనే మనం వెలుగును చూడటం నేర్చుకోవాలి. జీవితంలో విజయం సాధించడానికి మనిషికి తెలివితేటలు ఉండి అవకాశాలు వంచినంత మాత్రాన చాలదు. ఏకాగ్రత, లక్ష్యశుద్ధి అవసరం. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింది నుండే మొదలవుతుంది. ఆపదకి సంపద నచ్చదు, సంపదకు బంధము నచ్చదు. బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు. బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. ఆపదకి సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు. బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు. బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. నొప్పితో పోరాడితే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితే గొంగలి పురుగు సీతాకోక చిలకలా మారుతుంది. మట్టితో పోరాడితే విత్తనం చెట్టులా మారుతుంది. జీవితంతో పోరాడితే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాము. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు. జీవితంలో నటించేవారు కొందరు, ఆ నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితం మనదే. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతతో ఏడ్చే వాళ్ళని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. జీవితం పోరాటాల, ఆరాటాల పరంపర. జీవిత అంతరర్థ సుఖపడటంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఉంది. ఉన్నన్ని రోజులు ఎగతాళి చేస్తారు, పోయాక ఎక్కెక్కి ఏడుస్తారు. పక్కనే ఉన్నా పట్టించుకోరు, పాడెక్కాక పట్టి లేపుతారు. బతుకున్నారు రాబందులా పొడుస్తారు, చచ్చాక కాకుల కోసం వెతుకుతారు. ఉన్నప్పుడు మనిషిగా గుర్తించరు, లేనప్పుడు అరే మంచి మనిషి అని బిరుదిస్తారు. ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోలేరు, పోయాక తెలుసుకున్నాక తిరిగి రారు. ఏం మనసులో, ఏం జీవితంలో. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే, మన ఇష్టాలను, కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు. అలాంటి వారిని మన అహంకారముతో దూరం చేసుకోకూడదు. ఎన్నేళ్ళు బతికామన్నది కాదు, బతికున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఆనందం పంచాం,
ఎంత అందమైన జ్ఞాపకాలను మిగిల్చాం అనేదే ముఖ్యం. కలచెదిరి ముక్కలై చెల్లాచెదురైన వేళ నమ్మకాన్ని కూడదీసుకుని మళ్ళీ మరోసారి స్వప్నాన్ని చూడగలగడమే. అహంకారం మనిషికి అతి తెలివిని నేర్పించే చివరికి వారిని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతుంది. కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువ లేదు. కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ లేదు. ఎండాకాలం సూర్యుని తిట్టిన వాళ్ళే చలికాలం సూర్యుడి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అలాగే ఈ రోజు మిమ్మల్ని కాదని వెళ్ళిన వాళ్ళే ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తారు. కావలసింది ఓపిక. మార్గం తెలిసినవాడు మేధావి, చూపించినవాడు నాయకుడు, దాటినవాడు సమర్థుడు. మార్గం తెలిసి చూపించినవాడు దాటనివాడు అసమర్థుడు. మనకు ఇష్టమైన వాళ్ళు కోపముతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకో తెలుసా? ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపములో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. కొమ్మల్లో కూర్చున్న కోకిల కనబడదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. ఎవరు మనవాళ్ళు కారు, కేవలం వాళ్ళ అవసరాల కోసం బంధాన్ని కలుపుకుంటారు. విజయమే జీవితం కాదు. ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే జీవితం. కుళ్ళిన కూరగాయలతో చక్కటి విందు భోజనము ఎలా వండలేమో అలాగే మనసు నిండా చెడు ఆలోచనలు పెట్టుకుని దేవుడిని ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం ఎప్పటికీ పొందలేవు. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలు వెలిగించాలి, వేకువల ఉదయించాలి, వెన్నెల కురిపించాలి. అన్యోన్నత దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండటం కాదు, ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండటం. అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది. ధనం ఉన్నవాడి కన్నా గుణం ఉన్నవాడే గొప్పవాడు. పవిత్రుడు, సాహసోపేతుడు అయిన వ్యక్తి ఘనకార్యాలను సాధించగలడు. గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా, మనసులో చీకాకు లేకుండా ఉండడమే. శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే, కానీ అతనికి వచ్చే ప్రతిఫలం కాదు. మంచి మనసుంటే సంపదలు వాటంతటవే వస్తాయి. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఏ పనిని రేపటికి వాయిదా వెయ్యకు, ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురుచూస్తూ ఉంటుంది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే. దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు. సమయం అందరికీ ఒకేలా ఉంటుంది. అయినా కొందరు ఆనందంగా, ఇంకొందరు విచారంగా ఉండడానికి కారణం వారి వారి కర్మ ఫలితాలే. మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. ధనవంతుడు సముద్రం లాంటి వాడు. ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావిలాంటోడు. ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. ధనం కంటే గుణం గొప్పది. చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి. కానీ ఈ 3 సందర్భాల్లో మొహం మీద చిరునవ్వు ఉండాలి. సంపాదన శాశ్వతము కాదు, మన జీవితం శాశ్వతము కాదు. శాశ్వతంగా నిలిచేది ఒకటే, అదే మన మంచితనం.